నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం అండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్లేస్ వచ్చేసి మనకి పిఠాపురం మీదుగా వెళ్తున్నటువంటి జాతీయ రహదారి ఏదైతే ఉందో 216 పక్కనే మనకి శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి క్షేత్రం ఉందండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి ఉమా కుక్కుటేశ్వర స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలోనే మనకి పాదగయ క్షేత్రం, అదేవిధంగా 10వ శక్తిపీఠం అయినటువంటి శ్రీ పురోహిత అమ్మవారి క్షేత్రం, దత్తాత్రేయ స్వామి యొక్క ప్రథమ అవతారం అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి క్షేత్రం. అంటే ఈ 3 క్షేత్రాలు కూడా ఈ గయా క్షేత్రంలోనే ఉన్నాయి. ఈ గయా క్షేత్రానికి ఇక్కడ మన ఎదురుగుంట కనిపిస్తున్నటువంటి ప్లేస్ వచ్చేసి మనకి రాజగోపురం. అంటే రోడ్డు పక్కనే మనకి క్షేత్రం ఉంటుందండి. మీరు ఎవరైనా క్షేత్రానికి రావాలనుకుంటే మీరు నేరుగా ఇక్కడ బస్సులు కానీ అన్నీ కూడా మీరు ఇక్కడే దిగవచ్చు. ఇక్కడ దిగి నేరుగా టెంపుల్ లోపలికి రావడానికి అయితే మనకైతే అవకాశం ఉంది. ఆ రాజగోపురం నుండి స్ట్రైట్ వచ్చినట్లయితే సాక్షాత్తు పరమశివుడు మనకి అయితే ఒక విగ్రహ రూపంలో దర్శనం అవ్వడం జరుగుతుంది. ఈ పక్కన ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసి మనకి పాదగయ క్షేత్రం అని పిలుస్తున్నాం కాబట్టి ఇక్కడ కోనేరు అండి. కోనేరు మధ్యలో మనకి కనిపిస్తున్నటువంటి ఈ రాక్షసుడి యొక్క విగ్రహం ఎవరిదంటే గయాసురుడిదండి. ఈ గయాసురుడి వల్లే మనకి 3 గయలు అయితే ఏర్పడ్డాయి. దానినే త్రిగయ క్షేత్రాన్ని పిలుస్తూ ఉంటారు. మన భారతదేశంలో ఉన్నటువంటి త్రిగయ క్షేత్రాలలో మన పిఠాపురంలో ఉన్నటువంటి ఈ గయ కూడా ఒకటి. అందుకనే దీనిని పాదగయ క్షేత్రాన్ని పిలుస్తూ ఉంటారు. నిత్యం కూడా వేలాది మంది భక్తులు ఈ పాదగయ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి, ఉమా కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి, అదేవిధంగా 10వ శక్తిపీఠం అయినటువంటి పురోహిత అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఇది కనిపిస్తుంది కదండి గోపురం, ఇదే రాజగోపురం. మనం అక్కడి నుంచి లోపలికి అయితే ఎంటర్ అవుతూ ఉంటాం. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూశారు కదా, ఇక్కడ పరమశివుడి యొక్క విగ్రహాన్ని రూపంలో స్వామివారి అయితే దర్శనం అవడం జరుగుతుంది. దాని బ్యాక్ సైడ్ మనకి కోనేరు అయితే ఉంది. కోనేరు మధ్యలో మనకి ఈ గయాసురుడి యొక్క రాక్షసుడి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక్కడ గయాసురుడి యొక్క పాదాలు పడ్డాయి కాబట్టి దీన్ని పాదగయ క్షేత్రంగా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మీరు ఈ గయాసురుడి యొక్క విగ్రహాన్ని సరిగ్గా చూసినట్లయితే ఈ గయాసురుడి యొక్క శిరస్సు దగ్గర మనకి బ్రహ్మదేవుడు, నాభి దగ్గర విష్ణువు, పాదాల దగ్గర సాక్షాత్తు పరమశివుడు అయితే దర్శనం మనం చూడవచ్చు. ఈ గయాసురుడి యొక్క శరీర భాగాలు 3 పార్ట్ల కింద డివైడ్ చేసి 3 పార్ట్లు పడినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని గయా క్షేత్రాలుగా పిలుస్తున్నారండి. ఈ గయాసురుడి యొక్క శిరస్సు పడినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది బీహార్ రాష్ట్రంలో గయలో ఉందండి. దాన్ని శిరోగయగా పిలుస్తూ ఉంటారు. అక్కడ బ్రహ్మదేవుడు మూలస్థానంగా ఉన్నారు. దాని తర్వాత మనకి నాభి పడినటువంటి ప్రదేశం అంటే గయాసురుడి యొక్క నాభి సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో అది మనకి ఒరిస్సా రాష్ట్రంలో జాజ్పూర్లో పడిందండి. దానిని నాభిగయగా పిలుస్తూ ఉంటారు. అక్కడ అంటే విష్ణుమూర్తి అది దేవతగా ఉన్నాడు. దాని తర్వాత సాక్షాత్తు పరమశివుడు ఇక్కడ గయాసురుడు యొక్క పాదాలు పడ్డాయి కాబట్టి దాన్ని పాదగయగా పిలుస్తూ ఉంటారు. ఇది అక్కడ కనిపిస్తున్నటువంటి కోనేరు ఏదైతే ఉందో ఆ కోనేరులో మీరు గయాసురుడి యొక్క విగ్రహాన్ని చూడవచ్చు. మనకి ఈ క్షేత్రం ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంది అన్నది టైమింగ్ కూడా ఇక్కడ పెట్టారండి. మనకి ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2:30 వరకు, తిరిగి మనకి సాయంత్రం 4:30 నుండి రాత్రి 8:30 వరకు కూడా ఈ టెంపుల్ అయితే ఓపెన్ అవుతుంటుందండి. నిత్యం కూడా ఈ గయా క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో గయా క్షేత్రాల్లో ప్రధానంగా మనకి పితృ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. ఎవరైతే చనిపోయిన వారికి పిండ ప్రధాన కార్యక్రమాలు, శ్రాద్ధకర్మాలు అన్నీ కూడా ఈ గయా క్షేత్రాల్లో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే గయాసురుడు అడిగినటువంటి వరం కూడా అదే. తన ఈ 3 గయ క్షేత్రాల్లో ఎవరైతే ఈ పితృకార్యాలు చేశారో వాళ్ళకి స్వర్గలోకానికి ప్రవేశం కల్పించమని, వాళ్ళు చేసినటువంటి సమస్త పాపాలు కూడా తొలగిపోయేలాగా వరం కోరుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ గయా క్షేత్రాల్లో ఎవరైతే తల్లిదండ్రులకి పితృ కార్యక్రమాలు చేశారో వాళ్ళకి తప్పనిసరిగా మోక్షం కలుగుతుందని చెప్తూ ఉంటారు. మనకి ఎదురుంటే కనిపిస్తున్నటువంటి టెంపుల్ వచ్చేసి 10వ శక్తిపీఠం. అంటే మనకి అష్టాదశ శక్తిపీఠాలలో మనకి ఒకటైనటువంటి 10వ శక్తిపీఠం కూడా ఈ గయా క్షేత్రంలోనే ఉందండి. అంటే పాదగయ క్షేత్రంలో ఉంది. ఇక్కడ గయా క్షేత్రానికి చూసుకున్నట్లయితే కోనేరు ఎదురుగా మనకి రాజద్వారం కనిపిస్తూ ఉంటుందండి. రాజద్వారం నుండి మనం లోపలికి వెళ్ళినట్లయితే మనకి ఏంటంటే ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభానికి ఆపోజిట్లో మనకి ఏకశిలపై నందీశ్వరుడు అయితే కనిపించడం జరుగుతుంది. చాలా పెద్ద నందీశ్వరుడు అండి. మన భారతదేశంలో ఏకశిలపై ఉన్నటువంటి నందీశ్వరుల్లో ఇక్కడ కనిపించేటువంటి నందీశ్వరుడు కూడా ఒకరు. అంటే లోపల అయితే వీడియో అయితే తీయడానికి కుదరలేదు కాబట్టి నేను బయట నుంచే చెప్పడం జరుగుతుంది. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడవచ్చు. ఈ పాదగయ క్షేత్రంలో కూడా ఇక్కడ స్థానాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు
ఆ సమస్త పాపాలు కూడా తొలగిపోతాయని చెప్తూ ఉంటారు. చూసారు కదండి, నేను లోపలికి రాజద్వారం గుండా లోపలికి వెళ్ళి లోపల యొక్క వ్యూ ఒకసారి చూపించేటప్పుడు ప్రయత్నం చేస్తాను. దీనిపైన రాజద్వారం పైన మనకి సాక్షాత్తు పరమశివుడు, పార్వతీమాత, అదేవిధంగా కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు కూడా మనకి దర్శనం అవడం జరుగుతుంటుంది. కొంచెం లోపలికి వెళ్ళినట్లయితే నేను లోపలికి వెళ్ళి చూపిస్తానండి. ఇందాక చెప్పాను కదా మీకు, లోపల ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుందని, ధ్వజస్తంభానికి ఆపోజిట్లో మనకి నందీశ్వరుడు అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంటుంది. ఇక్కడ సాక్షాత్తు పరమశివుడు ఉమా కుక్కుడేశ్వర స్వామిగా కొలువై ఉన్నారండి లింగ రూపంలో. దాని తర్వాత ఇక్కడ అమ్మవారు అయితే రాజరాజేశ్వరి దేవుగా కొలువై ఉండి భక్తులకి అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంటుంది. ఇదే క్షేత్రంలో మనకి ఉపాలయాలు కూడా ఉన్నాయండి. ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా మనకి కాలభైరవ స్వామి ఉన్నారు. తర్వాత గయాసురుడి యొక్క పాదాలు కూడా మనం ఈ క్షేత్రంలో చూడవచ్చు. గయాసురుడి యొక్క పాదాలు ఉన్నటువంటి ప్లేస్ పక్కనే మనకి వినాయకుడి యొక్క విగ్రహం అయితే క్షేత్రం అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఎదురుగుంటా అంటే ఉమా కుక్కుడేశ్వర స్వామి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ఇక సాక్షాత్తు పరమశివుడు లింగ రూపంలో భక్తులకైతే దర్శనం జరుగుతుంది. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి 10వ శక్తిపీఠం శ్రీ పురోహితగా అమ్మవారి యొక్క టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనకి దత్తాత్రేయ స్వామి యొక్క క్షేత్రం ఏదైతే ఉందో శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క క్షేత్రం అయితే మనకి ఇదే క్షేత్రంలోనే మనకి దర్శనం జరుగుతుంటుందండి. మీరు ఈ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా చూడొచ్చు. నేను వెళ్ళినటువంటి సమయం వచ్చేసి సాయంత్రం 6 ఆ సమయంలో వెళ్ళాను కాబట్టి వ్యూ మనకి ఇంత ప్రశాంతంగా కనిపిస్తుంది. మన డే టైంలో అయితే నిత్యం కూడా వందలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి అయితే రావడం జరుగుతూ ఉంటుంది. ఈ క్షేత్రానికి ఏ విధంగా రావాలి అనేటువంటి విషయానికి వస్తే ఈ క్షేత్రం ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి కాకినాడ జిల్లా, పూర్వం తూర్పుగోదావరి జిల్లా అండి, ఇప్పుడైతే కాకినాడ జిల్లా. మనకి కాకినాడ నుండి సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి పక్కనే అంటే 216 పక్కన మనకి ఈ ఉమా కుక్కుడేశ్వర స్వామి యొక్క క్షేత్రం అయితే ఉందండి. మనకి సామర్లకోటలో ఇంచుమించుగా అన్ని ట్రైన్స్ ఆగుతాయి. అదేవిధంగా పిఠాపురంలో కూడా మనకి రైల్వే స్టేషన్ కూడా అందుబాటులో ఉంది. సామర్లకోట పిఠాపురానికి అయితే ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మనకి పిఠాపురంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అయితే మనకి 1 కిలోమీటర్ల దూరంలో అంటే ఈ టెంపుల్కి కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది. అక్కడి నుంచి మీరు బై వాక్ ద్వారా రావచ్చు, లేదా ఒక షేర్ ఆటోలు ఉంటాయి, షేర్ ఆటోలు కూడా రావచ్చు. ఇక్కడ మీకు పిఠాపురంలోనే మనకి మరికొన్ని క్షేత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయండి. అంటే పంచమాధవ క్షేత్రాలుగా పిలుస్తున్నటువంటి కుంతి మాధవ స్వామి యొక్క క్షేత్రం మనకి పిఠాపురంలో ఉందండి. ఇదైతే మన భారతదేశంలో 5 క్షేత్రాలు ఉన్నాయి, పంచమాధవ క్షేత్రాలు. అందులో మనకి కుంతి మాధవ స్వామి యొక్క క్షేత్రం పిఠాపురంలోనే ఉంది. దత్తాత్రేయ స్వామి యొక్క ప్రథమ అవతారం అంటే దత్తాత్రేయ స్వామి యొక్క పుట్టినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అది మన పిఠాపురంలోనే పుట్టారు. అక్కడ మనకి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు అయితే మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంటుంది. అది కూడా మన పిఠాపురంలోనే ఉందండి. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి 3 గయ క్షేత్రాల్లో ఒకటైనటువంటి పాదగయ క్షేత్రం మీరు ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఈ పాదగయ క్షేత్రం కూడా మన పిఠాపురంలోనే ఉంది. ఇక్కడ సాక్షాత్తు పరమశివుడు కోడి రూపాన్ని ధరించాడు కాబట్టి, అంటే కుక్కుడేశ్వర స్వామికి ఆ పేరు ఏ విధంగా వచ్చిందంటే గయాసురుని నిద్ర లేపడానికి పరమశివుడు కోడి రూపాన్ని ధరించాడు కాబట్టి కుక్కుటం రూపంలో అరిసి గయాసురుని అయితే నిద్ర లేపడం జరుగుతుంటుంది. అందుకని కుక్కుడీశ్వర స్వామిగా పరమశివుడు అయితే మనకి ఈ క్షేత్రంలో కొలువై ఉండి భక్తులకైతే దర్శనం కూడా జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మనకి ఇదే క్షేత్రంలో మనకి మిగిలినటువంటి మరికొన్ని క్షేత్రాలు కూడా ఉన్నాయండి. అంటే ఉపాలయాలు పిలుస్తూ ఉంటారు. ఒకసారి మీరు అక్కడికి వెళ్ళినట్లయితే అవన్నీ చూడవచ్చు. ఈ క్షేత్రానికి కార్యక్రమాలు చేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు ఉదయాన్నే వచ్చి క్షేత్రంలో ఉన్నటువంటి పండితులు అయితే మనకి ఈ కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారు. వీళ్ళతోటి మీరు మాట్లాడుకుని కార్యక్రమాలు అయితే చేయించుకోవచ్చండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా మనకి ఈ పిఠాపురం నుండి సుమారుగా 25 కిలోమీటర్ల దూరంలో అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క టెంపుల్ కూడా అందుబాటులో ఉంది. అదేవిధంగా తొలి తిరుపతి అంటే శ్రీ శృంగార వల్లభ స్వామి యొక్క క్షేత్రం, ఎవరు చూస్తే వారంత ఎత్తులో కనిపించేటువంటి శ్రీ శృంగార వల్లభ స్వామి కూడా మనకి పిఠాపురం నుండి సుమారుగా ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నారండి. మీరు ఆ క్షేత్రాన్ని కూడా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంచెం బయటకు వచ్చినట్లయితే చూసారు కదండి, మన టెంపుల్ ఎదురుగానే రోడ్డు ఉంది. రోడ్డు పక్క నుంచి అనేక వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి మీకు ట్రాన్స్పోర్ట్కి అయితే ఇబ్బంది ఉండదు.